జీవో నెంబర్ 43 ద్వారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా వచ్చిన నెల లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా 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 అన్ని రకాల వర్గాలకు ఉపయోగపడుతుంది. నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. పేదలు ఇల్లు కట్టుకునేదానికి దగ్గర 5 లక్షలు ఖర్చు అయితే ఇంతకుముందు ప్రభుత్వంలో 3 లక్షలు ఇసుకకే పెట్టాల్సి వచ్చింది. అటువంటిది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటంటే పెట్టుకుంటే మిగిలింది ఏమీ కట్టకుండానే పేదలందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. ఎందుకు అంత ఖర్చు వస్తానింది అని అంటే దగ్గర ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోయిందో పక్కింటికి పోయిందో ఎక్కడికి పోయిందో 50,000 కోట్ల రూపాయలు 98 లక్షలు అంటారు ఇసుక బాగా లెక్కలో లేదు. ఇల్లు కట్టిన దానికి కాకుండా మిగిలిందే అన్ని లక్షల టన్నులు. ఇంత దారుణంగా దోచుకుంటా ఉన్నారు. ఇవన్నీ కట్టడి చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తీసుకోండి. ఎవరైనా వాళ్ళ ట్రాక్టర్ ఎవరైనా వాళ్ళ లారీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకొని బేసిక్ లోడింగ్ ఛార్జెస్ కట్టేసి వాళ్ళు తీసుకోవచ్చు. డైరెక్ట్గా వాళ్ళే వచ్చి తీసుకోవచ్చు. అక్రమాలు జరగకుండా విజిలెన్స్ వాళ్ళని పెడుతున్నారు. ఎక్కడికక్కడ 3 స్టెప్ సర్వేలెన్స్ అని చెప్పారు. స్లిప్పులు కూడా ఒకటి ట్రాన్స్పోర్ట్ వెహికల్తో ఉండాలి, ఒకటి ఇక్కడ ఉండాలి, ఒకటి ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. ఏ ఏజెన్సీ ఉండదు మధ్యలో. పోయినసారి జేబీ వెంచర్స్ అనే బ్యానర్ వేస్తున్నారు. వాళ్ళకు ఊరికే రైట్ ఆఫ్ కింద 800 కోట్లు ఇచ్చేసి 800 కోట్లు ఇసుక తీసుకుందని పన్ను కట్టాల్సిన మినహాయింపు ఇచ్చేసి పేదలకు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా, నిర్మాణ రంగానికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రమే తీసుకుపోయేటట్టుగా డైరెక్ట్గా చేయడం జరుగుతుంది. ఇలాంటి పాలసీని తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంతా రుణపడి ఉండాలి. వాళ్ళందరికీ చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నందుకు మరొక్కసారి కమలాపురం నియోజకవర్గ ప్రజల తరఫున నేను మరొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరొక్కసారి